ఓవెన్‌తో పని లేకుండా అచ్చం బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఇలా ఇంట్లోనే చేసుకోండి. అది కూడా హెల్తీ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్ అనమాట. ఇంట్లో కప్పు రాగి పిండి ఉంటే చాలు పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. స్నాక్స్ బాక్స్ అనే కాదు టీ టైమ్‌లో పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా హెల్తీ అనమాట. ఎలాంటి పిండి వాడట్లేదు. జస్ట్ రాగి పిండితో మాత్రమే చేస్తున్నాము ఈ బిస్కెట్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. జస్ట్ 20 మినిట్స్‌లో కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇంట్లో ఉన్న వాటితోటే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు షుగర్ యాడ్ చేసుకోండి. మీకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే దాని ప్లేస్‌లో మీరు బెల్లం కూడా వాడొచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేనోళ్ళు నెయ్యి ప్లేస్‌లో బటర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రాగి పిండి కప్పున్నర తీసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి, పంచదార 2 బాగా మిక్స్ చేసుకోండి. ఒక క్రీమీ స్ట్రక్చర్ రావాలనమాట. సో, 2 మినిట్స్ మంచిగా ఇలా కలుపుతూ ఉంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిద్ది. ఇప్పుడు ఇందులోకి మనము కప్పున్నర రాగి పిండయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ చేసే పనైతే దీనికి డబల్ తీసుకోండి ఏదైనా సరే. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ తోటి నెయ్యి ప్లస్ రాగి పిండి 2 కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే మనకి సున్నుండలు కలిపేటప్పుడు ఏ స్మెల్ అయితే వచ్చిద్దో అదే స్మెల్ వచ్చిద్ది. చాలా స్మెల్ మంచిగా వచ్చిద్దనమాట. నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టించాలి. ఇలా పట్టించాక ఇలా చూసుకుంటే ముద్దవ్వాలనమాట. అప్పుడు నెయ్యి అనేది కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇన్‌కేస్ మీకు ముద్ద కాలేదు అనుకుంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకైతే కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఇలా ఒట్టి పిండి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. బట్ ఇదేంటంటే కొంచెం పొట్ట నొప్పి కూడా వచ్చిద్ది. ఎందుకంటే మనం రాగి పిండి పచ్చిదే తీసుకుంటున్నాం కాబట్టి. సో, ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలనమాట. దీనికి ఎక్కువేం పాలు పట్టవు. జస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఇన్ కేస్ మీరు బయట కొన్న పిండయితే 2 టేబుల్ స్పూన్ పడవు. కొంచెం తక్కువే పడతాయన్నమాట. ఇక్కడ నేను రాగులు మిక్సీ పట్టుకొని తీసుకున్నాను పిండి. సో, అందుకని నాకు కొంచెం ఎగస్ట్రా పడతాయి మీకు పాలు. రాగి పిండితో ఇష్టం లేదు అనుకుంటే కప్పు రాగి పిండి, అరకప్పు మైదా కానీ, లేదంటే గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. అచ్చం రాగి పిండితోనే చేస్తున్నాను. సో, ఫైనల్‌గా ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ పిండిని నాననివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి, ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ బిస్కెట్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై పక్కన చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి. అందుకనే కరెక్ట్‌గా తీసుకోండి. ఇలా పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా చేసుకున్న తర్వాత అరిచేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా బిస్కెట్ రెడీ అయిపోయిద్ది. ఇలా రెడీ అయిన బిస్కెట్స్ ఎడ్జెస్ కొంచెం పగులులాగుంటే వాటిని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి రెడీ చేసుకున్న బిస్కెట్స్‌ని యాడ్ చేసుకోండి. ప్లేట్‌కి ఎడ్జెస్ తగలకుండా చూసుకోండి. ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు ఎడ్జెస్ అంటుకుంటాయి. సో, కొంచెం ఇరిగిపోతాయన్నమాట. అందుకనే ఎడ్జెస్‌కి తగలకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ బిస్కెట్స్ రెడీ చేసుకోండి. ఇలా బిస్కెట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే పైన బాదం పప్పు గానీ, జీడిపప్పు కానీ ఏదైనా సరే ఇలా కొంచెం యాడ్ చేసుకోండి. డెకరేషన్ కోసం అంతే. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్‌ని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్‌లో కానీ, లేదంటే మీ దగ్గర ఏ గిన్నున్నా సరే వాడుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ఇలా కుక్కర్ గిన్నెలోకి బిస్కెట్స్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్సే ఎక్కువ టైం పట్టదు. బేక్ చేసుకోండి. ఈలోపు మిగతా పిండిని కూడా ఇలా బిస్కెట్స్ అయితే రెడీ చేసుకున్నాను వేరే ప్లేట్‌లోకి. అన్ని బిస్కెట్స్ ఒకేలా కాకుండా పిల్లలకి కొంచెం డిఫరెంట్‌గా ఇలా స్పూన్ తోటి ఇలా ఘాట్లు పెడితే కొంచెం బయట దొరికే కుకీస్ లాగా ఫీల్ అవుతారు. సో, అందుకనే ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని కూడా సేమ్ ప్రాసెస్‌లో బేక్ చేసుకోవాలి. సో, 20 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఒక స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేయండి. స్పూన్‌కి పిండి గాని లేకపోతే బిస్కెట్ ఇరగకుండా కానీ ఉంది అంటే అవి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. నెక్స్ట్ బిస్కెట్స్ వేడి మీద కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేయి పెట్టగానే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ రాగి బిస్కెట్‌లు చేయడం చాలా సింపుల్. ఇంకెందుకు బయట కొనడం. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని పిల్లలకివ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హెల్తీగా కూడా ఉండిద్ది.
ఎన్ని కుకీస్ తిన్నా కూడా ఇబ్బందుండదనమాట. ఎందుకంటే ఇంట్లోనే హైజీనిక్‌గా చేసుకుంటున్నాం కాబట్టి, అది కూడా రాగి బిస్కెట్స్ కాబట్టి హెల్తీ. మనం ఓవెన్ లేకుండా ఇలా గ్యాస్ మీదే బేక్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా అస్సలు అడుగు మాడకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కరెక్ట్‌గా 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్‌లో అయితే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం బేక్ చేశామంటే బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయన్నమాట. అదొక్కటి గుర్తుంచుకోండి చాలు. చూసారు కదా రాగి బిస్కెట్లు చేసుకోవడం ఎంత ఈజీనో. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారు. సో, ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.